కేటీఆర్ పై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్. అధికారులపై దాడి అనేది హేయమైన చర్య, కేటీఆర్ కు శిక్ష తప్పదు అంటూ వ్యాఖ్య. టీడీపీ హయాంలో 1.5 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. శాసనసభలో స్పష్టం చేసిన విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి లోకేష్. మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు ప్లాన్ చేశారని మండిపాటు. కూటమి మంత్రులపై రెచ్చిపోయిన వైసీపీ వరదు కళ్యాణి. ఏరు దాటాక తెప్ప తగిలేసినట్లుగా వార్షిక బడ్జెట్ ఉంది అని సెటైర్లు. డిజిటల్ యుగంలో పుస్తకాలకు ఆదరణ తగ్గకుండా అన్ని రకాల పుస్తకాలను ఒకే చోట పెట్టి పుస్తక ప్రియులను చదివించడంలో విశాలాంధ్ర ఎన్నలేని కృషి చేస్తోందని జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ అన్నారు. 23వ పుస్తక మహోత్సవ ప్రదర్శనను గురువారం ఉదయం టర్నర్ చౌట్రీలో పూర్వపు ఉపకులపతి వి బాలమోహన్ దాస్, సిపిఐ ఫ్లోర్ లీడర్ ఏజే స్టాలిన్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ డీజీ ఎంటి మనోహర్ నాయుడులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం పుస్తక మహోత్సవ ప్రాంగణంలో ఉన్న వివిధ రకాల పుస్తకాలను ఆయన తిలకించి సమీక్షించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో పుస్తకాలు చదవడం సంఖ్య ఇంకా తగ్గలేదని, డిజిటల్ యుగం వైపు ఆసక్తి చూపుతున్నప్పటికీ పుస్తకాల పఠనంతో అనేక ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పారు. విశాలాంధ్ర అభ్యుదయం భావనతో అందరికీ అందుబాటు ధరలలో ప్రత్యేక పుస్తక ప్రదర్శన నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆచార్య బాలమోహన్ దాస్ మాట్లాడుతూ పుస్తక ప్రదర్శన నేటి తరం యువతకు ఎంతో దోహదపడుతుందన్నారు. అన్ని రకాల అభిరుచులతో సోషల్ మీడియా, డిజిటల్ యుగం పరుగులు తీస్తున్న నేపథ్యంలో పుస్తకాన్ని ప్రాధాన్యత తగ్గడం లేదని, పుస్తకాల లోతైన విషయాలు తెలుసుకోవచ్చునని తెలిపారు. సభాధ్యక్షులు ఏజే స్టాలిన్ మాట్లాడుతూ విశాలాంధ్ర ప్రతి ఏటా పుస్తక ప్రదర్శన నిర్వహించి అన్ని పుస్తకాలు ఒకే చోట పుస్తక ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఈ ప్రదర్శన డిసెంబర్ 10వ తేదీ వరకు నిర్వహిస్తుందన్నారు. అక్షరం అభ్యుదయం భావంతో సాహిత్య ప్రియులకు చేరువలో ప్రదర్శన ఉంటుందన్నారు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ డీజీఎంటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల విశాలాంధ్ర ప్రతి ఏటా పుస్తక ప్రదర్శన పేరిట పుస్తక ప్రియులకు దగ్గరవుతోందన్నారు. చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు అన్ని రకాల అభిరుచులతో ఒకే వేదిక వద్ద దొరికే పుస్తకాల ప్రపంచం ఈ ఎగ్జిబిషన్ లక్ష్యం అన్నారు. విశాఖ ప్రజలు ఈ పుస్తక ప్రదర్శనను వినియోగించుకోవాలని సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ పిఏ రాజు, అరసం విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపల అప్పలరాజు, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్జే అచ్యుతరావు, ఇస్కాప రాష్ట్ర కార్యదర్శి టిఎస్ సుకుమారన్, సాహితీవేత్తలు వృద్ధుల కళ్యాణ రామారావు, మాటూరి శ్రీనివాసరావు, వెలమల సిమ్మన్న, సిఎన్ క్షేత్రపాల్, తెలుగు తండు సూరి శేఖర్, మంత్రి ప్రభాకర్, విశాలాంధ్ర బ్యూరో పి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దశాబ్దాల నుంచి కూడా హౌస్ అట్లాగే ప్రతి జిల్లాలో కూడా ఏంటంటే నమస్కారం. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు కూడా నా నమస్కారం. మనము పుస్తక పఠనం విషయానికి వస్తే మారుతున్నటువంటి సమాజంలో వీఆర్ ఇన్ డిజిటల్ వరల్డ్ అని చెప్పాలి. బుక్స్ కూడా డిజిటైజ్ అయిపోయాయి, కిండిల్ రీడర్స్ అని వచ్చాయి, మొబైల్లోనే కిండిల్ యాప్స్ వచ్చాయి. ఇతర భాషలకు సంబంధించిన పుస్తకాలు చదివేటప్పుడు వాటి మీద జస్ట్ ఒక చిన్న లాంగ్ ప్రెస్ ఇస్తే ఆ పర్టికులర్ పదం యొక్క అర్థాన్ని తెలిపే విధంగా డిక్షనరీస్ కూడా లోడ్ అయ్యి వచ్చాయి. ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు, బాలమోహన్ దాస్ గారు చెప్పినట్టు, పుస్తకం అనేది మన ఇండియాలో 10.5 పేజీ మాత్రమే కాన్స్టెంట్ రీడర్స్ ఉన్నారు అనేది మనకున్నటువంటి యావరేజ్ లెక్క. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు, వరుస అరెస్టుల నేపథ్యంలో ఇటీవల తనను క్షమించాలంటూ వీడియో విడుదల చేసిన నడి శ్రీరెడ్డి తాజాగా వైసీపీ అధ్యక్షుడు జగన్, మంత్రి లోకేష్ కు కలిపి ఒకే లేఖ రాశారు. అందులో తొలుత జగన్ గురించి ప్రస్తావిస్తూ జగన్ భారతిరెడ్డిని దగ్గర నుంచి చూసే అదృష్టం తనకు దక్కలేదని, టీవీలో చూసి ఆనందిస్తుంటానని పేర్కొంది. పార్టీలో తాను సభ్యురాల్ని కాకపోయినా తన వాణిని బలంగా వినిపించానని, అయితే తన వ్యాఖ్యలతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని, పార్టీకి నష్టం జరుగుతుందని అంచనా వేయలేకపోయానని
విచారం వ్యక్తం చేసింది. ఇప్పుడు తప్పు తెలుసుకుని పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని పేర్కొంది. అనంతరం మంత్రి లోకేష్ అన్నా అని సంబోధిస్తూ ఇకపై తాను ఎప్పుడూ ఎవరిని ఇబ్బంది పెట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయబోనని, తనకు ఇష్టమైన దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నానని, తనను క్షమించాలని వేడుకుంది. వారం రోజులుగా తిండి నిద్ర లేకుండా కుమిలిపోతున్నానని, తనతో పాటు తన కుటుంబ సభ్యులు సంవత్సరాలకు సరిపడా క్షోభ అనుభవించారని, తనను వదిలిపెట్టాలని విజ్ఞప్తి చేసింది. లోకేష్ గారు, మీకు సారీ. అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ. అలాగే అనిత గారు సారీ. అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ. మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నా నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్ కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి. నేను విజ్ఞప్తి చేస్తూ, విన్నవించుకుంటూ, బెండ్ అయ్యి అడుగుతున్నాను, మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా క్షమించండి. థ్యాంక్ యూ. పేరు దాటాక తెప్ప తగిలేసినట్లుగా కూటమి బడ్జెట్ ఉందని ఎమ్మెల్సీ వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి దేవ చేశారు. 7 నెలల పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అమలు చేసి దేశ చరిత్రలోనే ఎవరూ చేయని చెత్త రికార్డును కూటమి ప్రభుత్వం నెలకొల్పిందని విమర్శించారు. అసెంబ్లీ వరదు కళ్యాణి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎన్నో పథకాలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్లో దేనికి నిధులు కేటాయించలేదని విమర్శించారు. ప్రజలను ఈ ప్రభుత్వం నిట్టనిలువుగా మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఏటా 20,000 రూపాయలు ఇస్తున్నామని రైతులకు ఏటా 20,000 రూపాయలు ఇస్తామన్నారని, కానీ కేవలం 5,000 రూపాయల కోట్ల నిధులే కేటాయించారని అన్నారు. తల్లికి వందనం పథకం కోసం కేవలం 5,300 కోట్ల రూపాయలు కేటాయించారని, ఇవి ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు. సగం నిధులు కేటాయించి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారని, కానీ బడ్జెట్లో మాత్రం నిధులు కేటాయించలేదని వరదు కళ్యాణి తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు 1,500 ఇస్తామన్న మహాశక్తి పథకానికి కూడా నిధులు కేటాయించలేదని అన్నారు. ఈ 50 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. రైతులు కనిపిస్తే 20,000 ఇలా ప్రతి దగ్గర కూడా చెప్పారు అధ్యక్ష. ఈ బడ్జెట్ లో అని ఎక్కడున్నాయి అధ్యక్ష? ఎక్కడున్నాయని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అసలు ఈ బడ్జెట్ కి మేనిఫెస్టోకి అసలు కంపేర్ చేస్తే ప్రజల తాలూకా మైండ్ బ్లాంక్ అయిపోయింది అధ్యక్ష. నిజం చెప్తున్నా, ప్రజల తాలూకా మైండ్ బ్లాంక్ అయిపోయింది అధ్యక్ష. ఎన్నికలప్పుడే ఎవరికి ఏం కావాలన్నా చెప్పారు అధ్యక్ష. డబ్బులు లేకపోయినా పర్వాలేదు, సంపద సృష్టిస్తానని చెప్పారు అధ్యక్ష. సంపద సృష్టించి హామీలు అమలు చేస్తానన్నారు అధ్యక్ష. ఏదో అధ్యక్ష సంపద సృష్టి? ఎక్కడ సంపద సృష్టి? వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం సంపద సృష్టి చేయలేదు అధ్యక్ష. ఆశ్చర్యం ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళారు అధ్యక్ష, వాళ్ళ నంబర్ తీసుకున్నారు, వాళ్ళకి ఒక ఓటీపీ చెప్పారు, వాళ్ళకి ఒక మెసేజ్ చూపించారు అధ్యక్ష. మీ కుటుంబానికి ఈ పథకాలు వస్తాయి, ఇన్ని వేలు వస్తాయి, ఇన్ని లక్షలు మీ అకౌంట్ లో పడిపోతాయి జూన్ నుంచి అని చెప్పారు అధ్యక్ష. ఏమో అధ్యక్ష, లక్షల రూపాయలు జూన్ గడిచిపోయింది, ఇప్పుడేమో నవంబర్ కూడా వచ్చేసింది అధ్యక్ష. అలాగే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని బాండ్స్ పంచారు అధ్యక్ష. ఆ బాండ్స్ ఇప్పుడు ఏం చేసుకోవాలి అధ్యక్ష? వాళ్ళు అసలు ఆ బాండ్స్ కి ఈ బడ్జెట్ కి ఏమైనా సంబంధం ఉందా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అసలు వీళ్ళు మేనిఫెస్టోకి ప్రజాగలం 2024 అని పేరు పెట్టారు అధ్యక్ష. అసలు ప్రజాగలం కాస్త ప్రజాగరళంగా అయింది అధ్యక్ష. సూపర్ 6 సూపర్ చీట్స్ గా అయిపోయింది అధ్యక్ష. ఈ బడ్జెట్ చూస్తే మేనిఫెస్టో ఏమో మాయాఫెస్టో అయిపోయింది అధ్యక్ష. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేది బాబు షూరిటీ ఎన్నికల గ్యారంటీలా తయారు చేశారు అధ్యక్ష. అసలు వీళ్ళు చెప్పిన పథకాలకి బడ్జెట్ లో కేటాయించిన నిధులకి పోలిస్తే తల్లికి వందనం, తల్లికి మంత్రి గారు అధ్యక్ష మాట్లాడుతుండేది అబద్ధాలు మాట్లాడుతున్నారనే విషయం మొత్తం మీడియా అంతా చూస్తున్నారు.
భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించేందుకు ఆయన కుట్ర పన్నుతున్నారంటూ మండిపడింది. ఈ మేరకు గురువారం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్టు చేసింది. ప్రభుత్వ అధికారులు కలెక్టర్పై దాడిని బీఆర్ఎస్ పార్టీ సమర్థవంతంగా బీఆర్ఎస్ పార్టీ సమర్థిస్తోందని ఈ ట్వీట్లో విమర్శించింది. రైతులు, మహిళలు, నిరుద్యోగులంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులకు ముసుగు వేసి దాడులకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించింది. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహాలు పన్నుతున్నారని మండిపడింది. వికారాబాద్ కలెక్టర్ అధికారులపై ఇటీవల లగచర్ల గ్రామంలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి బీఆర్ఎస్ నాయకుల పనేనని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఈ దాడి వెనుక మాజీ మంత్రి కేటీఆర్ పాత్ర ఉందంటూ పట్నం నరేందర్ రెడ్డి బయటపెట్టారని పోలీసులు తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు చైర్మన్ మరియు 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి మాట్లాడారు. నేటి బాలలే రేపటి పౌరుడు అని పిల్లలు చిన్నప్పటి నుండి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం సమాజంలో చిన్న పిల్లలపై లైంగిక దాడులు ఎక్కువ అయ్యాయని, ఇలాంటి అవగాహన సదస్సుల వల్ల కొంత ఉపయోగం ఉంటుందని, తల్లిదండ్రులు పిల్లల్ని ఒంటరిగా ఎక్కడకు పంపించకూడదని, అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలన్నారు. ముఖ్యంగా సెల్ ఫోన్లు అవసరానికి మాత్రమే వాడాలన్నారు. 18 సంవత్సరాలలోపు పిల్లలందరూ తప్పక చదువుకోవాలని, నిర్బంధ విద్యా హక్కు చట్టం ఉందని, బాల కార్మికులుగా పిల్లలు పనిచేయటం నేరమని, బాల్య వివాహాలు చేయటం నేరమని, దానికి శిక్షలు ఉన్నాయని శ్రీమతి పొనంగి శ్రావణి సమీర మాట్లాడారు. గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పిస్తూ ఎవరైనా ఒంటి మీద చేవేసినా, చెడుగా ప్రవర్తించినా వెంటనే తల్లిదండ్రులకు తెలియజేయాలని, బాల బాలికలపై సొంత బంధువులే లైంగిక దాడులకు పాల్పడుతున్నారని, దానికి కఠిన శిక్షలు ఉన్నాయని, ఆడమగానే లింగ వివక్ష లేకుండా ఆడమగ ఒకటేనని, ఆడపిల్లలు మగవారితో పోలిస్తే తక్కువగా ఉన్నారని, ఆడపిల్లల్ని రక్షించుకోవాలని తెలుపుతూ అందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ చాక్లెట్స్ పంచిపెట్టారు. ఇందులో న్యాయమూర్తులు డి సత్యవతి, న్యాయవాదులు కౌర్ వెంకటేశ్వర్లు, ముప్పిడి సుబ్బయ్య, కత్తుల జాస్పాల్, టి సత్యనారాయణ, రాజు, శ్రీమతి పోనంగి శ్రావణి, సమీర, అంగజాల అజయ్ కుమార్, అంగన్వాడీ టీచర్లు మరియు స్కూల్ టీచర్లు పాల్గొన్నారు. గత వైసీపీ పాలనలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు అసెంబ్లీకి వచ్చారని, నా తల్లిని అవమానించిన తర్వాతే బైకట్ చేశారని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శాసన మండలిలో వైసీపీ దుష్ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని వైసీపీ సభ్యులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు హౌస్ కు వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. అది గుర్తుపెట్టుకోండి, మీరు గౌరవ సభ అయిన తర్వాత వస్తా అన్నారు, నా తల్లిని అవమానించారు. ఈ రోజు కావాలని సోషల్ మీడియాలో పోస్టులు కూడా అదే విధంగా పెడుతున్నారు. షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు, గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు, కూర్చోండి. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల, నేను ఏనాడు మాట్లాడాల, మా సభ్యులు ఏనాడు మాట్లాడాల. కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చాడు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు, సింగిల్ గా నిలబడ్డాడు, సింహంగా గుర్తుపెట్టాడు, సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. సోనాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదనపు బెడ్స్ మంజూరు చేయండి. నేడు సోనాల గ్రామానికి ఆరోగ్య పాఠశాల కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆదిలాబాద్ జిల్లా డిఎంహెచ్ఓ గారికి సోనాల గ్రామ ప్రజలు వారిని కలిసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యందు బెడ్ల కొరత ఉందని, అదేవిధంగా అటెండర్ సమస్య తీవ్రంగా ఉన్నందున అవుట్సోర్సింగ్ పద్ధతిలో తక్షణమే అటెండర్ని నియమించాలని, అదేవిధంగా అదనపు బెడ్లను మంజూరు చేయాలని వారికి వినతి పత్రం అందించారు. ఇటు కార్యక్రమంలో గాజుల పోతన్న, బత్తుల రమేష్, అమృతరావు పాటిల్, బాసెట్టి రమేష్, తులా హరీష్, సదానందం తదితరులు పాల్గొన్నారు. 50 లక్షల రూపాయల లంచం డబ్బులతో దొరికిన నీకు అన్ని కుట్రల్లాగానే కనిపిస్తాయి. మీ అల్లుడి కంపెనీ కోసం లాక్కుంటున్న భూములకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటం కుట్రగానే కనిపిస్తుంది. మీ అన్న బెదిరింపులకు లొంగని రైతన్నల ధైర్యం కుట్రగానే కనిపిస్తుంది. ఇద్దరు వ్యక్తులు ఫోన్లో మాట్లాడుకున్న కుట్రలుగానే అనిపిస్తుంది. ప్రజలు సోషల్ మీడియాలో తమ బాధలు పోస్ట్ చేస్తే కుట్రగానే కనిపిస్తుంది. పేద గిరిజన బ్రతుకులు రైతులకు అండగా నిలబడితే అది కూడా కుట్రగానే అనిపిస్తుంది. 9 నెలల పాటు మీ అపాయింట్మెంట్ కోసం వేచి చూసి ఈ బెదిరింపులన్నీ తట్టుకుని చివరికి ఎదిరిస్తే
అది నీకు కుట్రలాగా అనిపిస్తోంది. పేద రైతన్నల కుటుంబాల మీద అర్ధరాత్రి దాడులు చేసి అక్రమంగా అరెస్టులు చేసి వారిని చిత్రహింసలకు గురి చేసినప్పుడు నేను ప్రశ్నిస్తే కుట్రలాగానే అనిపిస్తుంది. ప్రతి నిత్యం భయంతో బతికే నీకు ఇవన్నీ కుట్రలాగానే కనిపిస్తాయి. ప్రతి క్షణం నువ్వు భయాన్ని శాసిస్తూ ఆ భయంలోనే బతుకుతున్నావు. గొంతు లేని వారికి గొంతుకైనందుకు, పేద రైతన్నలకు పక్షాన నిలబడినందుకు అరెస్ట్ చేస్తానంటే చేసుకో. తెలంగాణ రైతన్నల పక్షాన నిలబడి తలెత్తుకుని గర్వంగా జైల్లోకి నడుచుకుంటూ వెళ్తా. దినోత్సవం సందర్భంగా పిల్లలకు నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు మంత్రి నారా లోకేష్. చిరునవ్వులు, చిన్నారులు, భావి భారత తీరుడి దివ్యలు, బాలబాలికల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విద్యాశాఖ మంత్రిగా బాధ్యత దక్కడం నా అదృష్టం. పిల్లల శారీరక, మానసిక వికాసానికి దోహదపడుతూ వారి హక్కులు కాపాడడానికి శక్తివంచన లేకుండా పనిచేయడమే నేను ఇచ్చే చిల్డ్రన్స్ డే కానుక అంటూ తెలిపారు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాహుల్ గాంధీ రిజర్వేషన్ కు వ్యతిరేకమని మోడీ అంటాడు. ఇప్పుడు రాజీవ్ గాంధీ రిజర్వేషన్ కు వ్యతిరేకం అంటాడు. చనిపోయిన రాజీవ్ గాంధీ ఇప్పుడు వస్తాడా? చనిపోయిన రాజీవ్ గాంధీపై ఇప్పుడు బీజేపీ రాజకీయం ఏంటి? చనిపోయిన రాజీవ్ గాంధీ ఇప్పుడు వచ్చి చెప్తాడా? అసలు మోడీ ఓబీసీ నాయకుడిగా రిజర్వేషన్లకు అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలి. ప్రధానమంత్రి స్థాయికి దిగజారి మోడీ మాట్లాడుతూ ఉండు. బీజేపీ బీసీ నాయకులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు చెప్పాలి. మీ బీజేపీ కులగణనకు రిజర్వేషన్లకు అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలి. హిందూ అని దేశాన్ని విడగొట్టాలని మోడీ చూస్తుంటే అందరినీ కలపాలని రాహుల్ గాంధీ చూస్తున్నారు. కులగణన సరిగా జరగట్లేదని నాదెండ్ల భాస్కర్ రావు అంటుండు. ఆయన అగ్రకులాల నాయకుడు ఆయన, అందుకే అలా మాట్లాడుతూ ఉన్నాడు. కులగణన చేయాలా వద్దా నాదెండ్ల భాస్కర్ రావు చెప్పాలి అని ప్రశ్నించారు. చర్య ఈ కేసులో కేటీఆర్ కు శిక్ష తప్పదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్పై దాడి జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాడిలో ఎవరు ఉన్నా వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో అధికారం పోయిందనే అక్కసు కేటీఆర్ లో కనిపిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడమే ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తోంది. అధికారులపై దాడులు హేయమైన చర్యలన్నారు. కేటీఆర్ కు శిక్ష తప్పదు. లగచర్లలో భూమి లేని వారు కలెక్టర్పై దాడి చేశారు. బీఆర్ఎస్ భారీ కుట్రలు చేస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారం దాడి జరిగింది. అభివృద్ధి వికేంద్రీకరణను బీఆర్ఎస్ అడ్డుకుంటోంది. కేటీఆర్ ఫోన్ కాల్ సంభాషణలు ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు. లగచర్ల దాడి ఘటనలో మొదటి ముద్దాయి కేటీఆర్. ఈ ఫార్ములా రేసులోని డబ్బులు చేతులు మారాయి. ప్రభుత్వ సొమ్మును కేటీఆర్ తన వారికి కట్టబెట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న లగచర్ల దాడి ఘటనలో ఎవరు ఉన్నా వెంటనే అరెస్ట్ చేయాలి. నిందితులను శిక్షించండి. ప్రభుత్వ ఉత్సవాల్లో పార్టీ కార్యకర్తలు పాల్గొనాలి. డిసెంబర్ 2 లేదా 3వ తేదీన హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. సంవత్సర కాలంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని సభ ద్వారా ప్రజలకు వివరిస్తాం. ఈ నెల 16 నుంచి జిల్లాలో పర్యటనలు చేస్తాం. మొదట కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తానని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర శాఖ తరపున ఈ నెల 16వ తేదీన సాయంత్రం నుండి 17వ తేదీ ఉదయం వరకు పార్టీ నాయకులందరూ మూసీ పరివాహక ప్రాంతంలోని సుమారు 27 స్థలాల్లో బస చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దమ్ముంటే మూసీ పరివాహక ప్రాంతంలో పడుకోమని ఛాలెంజ్ చేశారు. మూసీ ప్రజలతో కలిసి ఎలా జీవనం కొనసాగించాలనేది రేవంత్ రెడ్డికి చూపిస్తాం. నల్లగొండ జిల్లా పోచంపల్లి మండలంలో రేవంత్ రెడ్డి మాట్లాడినట్లు ఎవరొచ్చి తొక్కుకుంటూ వెళ్తారో చూస్తాం. మమ్మల్ని తొక్కుకుంటూ వెళ్లి మూసీ నది ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన పేరుతో ఇండ్లను కూలగొడితే ఊరుకోం. బుల్డోజర్లతోటి మమ్మల్ని తొక్కుకుంటూ వెళ్లిన తర్వాతనే ప్రజల ఇండ్లను ముట్టుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను స్వీకరించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో పాటుగా పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొంటారు. 3 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో సుమారుగా 25 ప్రాంతాల్లో 16వ తేదీ సాయంత్రం నుండి 12వ తేదీ ఉదయం వరకు మూసీ పరివాహక ప్రాంత ప్రజలతోటి కలిసి భోజనం చేసి బస చేస్తాం. మూసీ ప్రక్షాళన పేరుతో ఇండ్లు కూలగొడుతున్న పేదల పక్షాన మా పోరాటాన్ని మరింత ఉధృతం చేయడం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అధికారులపై దాడి